అదృష్టరత్నం మరియు గృహవాస్తు ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. ఓం ఉచ్చిష్ట మహాగణపతి నమః, పంచభూతములాయ నమః, అష్టదిక్పాలకులాయ నమః, నవగ్రహములాయ. ఓం శ్రీ ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి నమః. ప్రేక్షక మహాశైలకు నమస్కారములు. జన్మజాతకం జ్యోతిష కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ నేటి పంచాంగ వివరములు మరికొన్ని విషయములు విశేషములు నిత్యవారిగా చూసినట్టు చూసుకుందాము. ఈరోజు లైవ్లో ఎవరు పాల్గొంటారో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరు, తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున. ఇక పుట్టిన ఊరు విషయానికి వచ్చినప్పుడు పల్లెటూరు కానీ గ్రామం కానీ ఉంటే పక్కన ఉన్న పట్టణం పేరు తెలియచేయండి లేదా డిస్టిక్ పేరు తెలియచేయండి. తెలియజేసినచో మీ యొక్క జాతకాన్ని చక్కగా గుణించి అందులో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి, మీరు అడిగే ప్రశ్నలు ఏమిటి, దానికి ఏమిటి సమాధానం చెప్తున్నాను అని చెప్పేసి ఇక్కడ మీకు సూక్ష్మంగా కూడా తెలియజేస్తానని తెలియజేస్తూ, ఇక చాలామంది మనకు కాల్స్ కలుస్తలేవు స్వామి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఎత్తుతలేరు అని చెప్పేసి కొందరు అడుగుతున్నారు. అయితే మాది ఎటువంటి ఇది లేదు, కాల్స్ నేను పెట్టినప్పుడు ఎవరిది వస్తుందో వాళ్ళదే తీసుకుంటాము. ఎందుకంటే దీన్ని ర్యాండమ్ సిస్టమ్ అని చెప్పుకుంటాము. కాబట్టి మీరు ఏమి చింతించిన అవసరం లేదు, చక్కగా ఫోన్ చేయండి. లైన్స్ ఓపెన్ అయిపోయాయి, కాల్ చేసేసి నాతోటి మాట్లాడండి, చక్కగా మీకు ఫలితాలు తెలియజేస్తాను. మరొకటి ఏమిటంటే స్వామి, కొంతమందికి మీరు జాతకం చెప్తున్నారు, మరికొందరికి మాకు జాతక వివరాలు లేవు కదా, ఏమి చేయాలంటున్నారు. జాతక వివరాలు ఉన్నా లేకపోయినా కూడా చక్కగా మీరు ఫోన్ చేయండి, చక్కటి ఫలితము పరిష్కారం సూచిస్తాను. ఈ కోవలో చూసినప్పుడు మనకు కుమార్ అని చెప్పేసి సికింద్రాబాద్ నుంచి ఆయన ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మాయి పేరు మాలతి. ఈ మాలతి అమ్మగారు గురించి ఏంటంటే ఇంతవరకు పెళ్ళి కాలేదండి, ఏమి చెయ్యాలి, ఈ పెళ్ళి విషయంలో ఏదైనా లోపాలున్నాయా, దానికి పరిష్కారం ఏమైనా చెయ్యాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారండి. దీన్ని చక్కగా మనము పరిశీలన చేద్దాము. ఇక్కడ చూసినప్పుడు ఈ మాలతి గారి విషయం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, ఈ మాలతి గారు జన్మించిందేమో సోమవారం రోజు. వాళ్ళు చూస్తూ ఉంటారండి. అయితే ఒకటి, ఎవరైనా ఇలా నా దగ్గర రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మేము ఫోన్ చెయ్యము. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా ప్రోగ్రాం చూస్తూ ఉండండి. ఏ టైంలో మీ ఒక ఇదన్న జాతక చక్రాన్ని వివరిస్తానన్నది మీరు చూసుకోండి. కాబట్టి ఏంటంటే ఈ మాలతి గారిది వృషభ లగ్నము, కుంభ రాశి, ధనిష్ట నక్షత్రము, 4వ పాదము, శుక్లపక్షమి, చవితి రోజు జన్మించింది. వ్యతిపాత యోగము. అయితే యోగ విషయంలో చూసినప్పుడు అనుకూలత లేదు. ఏంటండి యోగము అన్నప్పుడు ఏంటంటే పంచ అంగములతో కూడినదే ఈ జాతక చక్రం. పంచ అంగముల నుంచి వచ్చినదే ఈ జాతక చక్రం. అయితే ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క జీవి అయినా ఈ భూమి మీద పుట్టాలంటే ఒక వారం ఉండాలి, ఒక తిథి ఉంటుంది, ఒక నక్షత్రం ఉంటుంది,
ఒక యోగం ఉంటుంది, ఒక కరణం ఉంటుంది. ఖచ్చితంగా ఈ 5 అంగములు వారం, తిథి, నక్షత్ర, యోగ, కరణం అని ఈ 5 అంగముల నుంచి ఒక అంగం అన్నదే మనము నక్షత్రం అని చెప్పేసి తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈ నక్షత్రాన్ని తీసుకోవాలి, తతమ తీసుకోవద్దంటే ఎవ్వరు తీసుకోవద్దని చెప్పి ఏ గ్రంథాలలో కూడా ఎక్కడ రాయబడలేదు. అయితే ఏమిటన్నప్పుడు ఏంటంటే అందుబాటులో ఉన్నది తీసుకుంటాము అంతేగాని. అయితే కొన్ని విషయాలలో చూసినప్పుడు అందుబాటులో ఉన్నా కూడా అక్కడ చూసినప్పుడు జాతక చక్రంలో ఒక విధంగా చూసినప్పుడు చూపిస్తుంటే జీవన విధానంలో మరొక విధానంగా సూచిస్తుందండి. సరే, ఎలాగా అన్నది ఏంటంటే మనము ఈ మాలతి ఒక జాతకాన్ని వివరిస్తూ మనం చూద్దాం. సరే, ఈ మాలతి అన్న పేరు చక్కగా పెట్టిండ్రా లేదా అని చెప్పి ఒక్కసారి చూస్తే ధనిష్ట నక్షత్రం 4వ పాదం గే అన్నప్పుడు ఏంటంటే మనకు కొంతగా గే అంటే మనకు పేరు దొరకదండి. గాయత్రి అంటే అనుకూలమే అయితే కూడా గాగా గీగే అన్నప్పుడు ఏంటంటే అది చతుర్థ పాదం పోతుంది కాబట్టి గే అన్న అక్షరం అనుకూలత కాదు, అందులోనే పెట్టాలి. అయితే వీరు మాలతీని పెట్టుకున్నారు. మాలతీని పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే సింహరాశి మక నక్షత్రంలో వెళ్ళిపోతుంది. ఇక్కడ పేరులో కొంచెం మార్పులు చేర్పులు కావాలని చెప్పేసి తెలియజేస్తుంది. అయితే వీరు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ప్రశ్న వేసినప్పుడు ఎవరైనా ప్రశ్న వేయకుండా ఉంటే మాత్రము మనము అక్కడ ఏం జరగబోతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొంచెము ఎక్కువ సమయం తీసుకుంటుంది. అయ్యా, ఇక్కడ ఆయన కుమార్ గారు మాట్లాడింది ఏమిటంటే మా అమ్మాయి గారి వివాహము అని చెప్పేసి ఆయనను అడిగాడు కాబట్టి తత్మ విషయాలు అన్నీ అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఈ సప్తమ భావం గురించి ఒక జాతకంలో ఆడగాని మగ కానీ వారి జాతకంలో పరిశీలన చెయ్యాలంటే ఖచ్చితంగా పెళ్లి విషయానికి వచ్చినప్పుడు, వివాహ విషయానికి వచ్చినప్పుడు ఏమి చేస్తామంటే కలెక్టర్ విషయం వచ్చినప్పుడు సప్తమ భావం ఏ ఒక్క భావం అన్నా ఉండనియండి, అది సప్తమ భావం అన్నదే వివాహం చేసేస్తుంది. ఇది ఒక ప్రశ్న అడిగిన ప్రశ్నకు రిలేటెడ్ భావ అంటే అనలైజ్డ్ భావ అని చెప్పి చెప్పుకుంటాం. సరే, ఇక్కడ జాతక చక్రంలో ఈ అమ్మాయి జాతకంలో చూస్తే లగ్నానికి 6వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో రాహు ఉండడం అన్నది జీవిత సమస్యలకు కొంచెం అనుకూలత లేదు ఒకటి. మరొకటి ఏంటంటే లగ్నానికి 7వ స్థానంలో శనీశ్వరుడు ఉండడము, ఈ శనీశ్వరునికి ఇల్లు ఇచ్చిన వాడు 12వ స్థానంలో కేతుతోటి ఉండడం అన్నది వివాహం ఇంతవరకు కాలేదండి. ఈ అమ్మాయికి 29 ఏండ్లు అవుతున్నది. అందుకోసం అతను అడిగాడు. కాబట్టి ఏంటంటే ప్రేక్షకులారా చక్కగా చూడండి, ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయి కానీ మీ ఇంటిలో మీరు ఉంటారు కాబట్టి చక్కటి దోషపూరితం లేని జాతకం అంటే ఈ సప్తమ భావానికి దోషపూరితం లేని జాతకం ఏదైనా ఉంటే మాత్రము చూడండి 23, 24 ఈ కాలంలో 25 లేదంటే 27 ఏళ్ళ లోపల పెళ్ళి అయ్యే ఒక అవకాశాలు. ఎప్పుడైతే 27, 28 దాటిపోయి 30, 31, 32 పోతుందో ఖచ్చితంగా ఆ జాతకంలో దోషం ఉంటుందని చెప్పేసి చక్కగా మీరే తెలుసుకోండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో చూసినప్పుడు ఏంటంటే 7వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం అన్నది ఏమిటంటే పెళ్ళిని నేను ఆలస్యం చేస్తానయ్యా, తొందరపాటు తనం వద్దు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మరొక విషయం చూసినప్పుడు 8వ స్థానాధిపతి, 8వ స్థానం అంటే మాంగళ్య స్థానం అంటాము. ఈ మాంగళ్య స్థాన అధిపతి కూడా నీచ స్థితిలో ఉండడము అన్నది అనుకూలం లేదండి. అందు గురించే మీకు ఇది కాబట్టి మీరు చూస్తుంటారు. కాబట్టి ఈ జాతకంలో చాలా లోపాలు ఉన్నాయండి. సరే, అది ఒక పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న దశను చూసినా కూడా 2004 నుంచి గురు మహాదశ 2026 ఉంటుంది. కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఇక్కడ గురువు చూసినప్పుడు లగ్నానికి 9వ స్థానంలో ఉన్నా కూడా అష్టమాధిపతి 9వ స్థానంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. ఇక్కడ వృషభ లగ్నము, వృషభ లగ్నానికి 9వ స్థానం అంటే యోగాధిపతి స్థానము. ఈ యోగాధిపతి 7వ స్థానంలో ఉన్నా కూడా అక్కడ 8వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉండడం అన్నది 7వ ఇంటికి ఇబ్బందులు కలుగజేసే ఒక వాతావరణం అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే రాహుకేతువులు, శనీశ్వరుడు మరియు కుజుడు, ఈ బాధక స్థానంలో ఉన్న గురువు 5 గ్రహాలకు కాస్త పూజలు పునస్కారాలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రతి ఒక్క జాతకం ఒక వింత అంటే వింత జాతకం అంటే ప్రత్యేకమైన జాతకం. అందరి జాతకంలో ఈరోజు పుట్టిన వాళ్ళందరికీ గ్రహస్థితులు చూసినప్పుడు అక్కడే ఉంటాయి. గ్రహస్థితులన్నీ అక్కడే ఉన్నప్పుడు వీళ్లకు తలరాత అంటే విధిరాత ఎలా మారిపోతుందండి అంటే అక్కడే సూక్ష్మాలు పెట్టాడు. ఏమిటంటే లగ్నాలు అంటే ఒక రోజుకు 24 గంటలు 12 లగ్నాలకు 2 గంటల సేపు
ఒక్కొక్క లగ్నం వస్తుంది కాబట్టి ఆ లగ్నంలో జన్మించిన అందరూ ఒకటే సమయంలో పుట్టరు కదా. కాబట్టి ఏంటంటే 12 లగ్నాల్లో పుట్టినప్పుడు గ్రహాలు ఒకటే స్థానంలో ఉన్నా కూడా దాని ఫలితాల్లో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయండి. ఇదే జ్యోతిష శాస్త్రంలో దాగి ఉన్న రహస్యాలు. మరొక జాతకము ఏమిటన్నప్పుడు ఇతని పేరు భాస్కర్. ఇతను వచ్చేసి మనకు కాచిగూడ నుంచి ఇచ్చేశాడు. ఈయన పుట్టినది వివరాలు చూసినప్పుడు 12వ తారీఖు 7వ నెల 1984. సరే, ఈయన పుట్టిన సమయము సాయంత్రం 6:40 హైదరాబాద్లో జన్మించాడు. ఈ భాస్కర్ గురించి చూసినప్పుడు ఏమిటంటే ఉద్యోగం చక్కగా దొరుకుతలేదు స్వామి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా 4 రోజులే ఉంటున్నాను, నాకు నిలకడైన ఉద్యోగం ఉంటుందా లేదా, మరి ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు పెళ్లి కూడా కాలేదు అని చెప్పేసి తెలియజేశాడు. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే జాతక చక్రంలో ఈ విషయాలన్నీ దాగి ఉంటాయండి. ఇక్కడ చూసినప్పుడు లగ్నానికి షష్ఠ స్థానం అంటే వృత్తి స్థానం. ఈ వృత్తి స్థానం అన్నది రాహు ఉండడము, 12వ స్థానంలో కేతు ఉండడం అన్నది నిజంగానే ఉద్యోగము లేదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. మరొకటి ఏంటంటే ఇప్పుడు కాస్త ప్రయత్నం చేస్తే అనుకూలమైన వాతావరణం ఉంటుందని తెలియజేస్తుంది. ఎందుకంటే షష్ఠ స్థానాధిపతి షష్ఠ స్థానంలో సంచారం చేయడము అన్నది కొంచెం అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా రాహు ఉండడం వల్ల ఇక్కడ అనుకూలత లేదు. సరే, పెళ్లి విషయం అని చెప్పి అడిగాడు. లగ్నాధిపతి మరియు రాశియాధిపతి గురు భగవానుడే, అంటే ధనుసు లగ్నం ధనుసు రాశి, గురు భగవానుడు అక్కడే ఉన్నాడు కాబట్టి బలమైన జాతకం అని చెప్పచ్చు. ఎప్పుడైతే లగ్నాధిపతి కానీ రాశియాధిపతి తన స్వయక్షేత్రంలో ఉంటే మంచి ఫలితాలే ఇస్తాడు. అయితే ఇక్కడ మంచి ఫలితం ఇస్తాడా చెడ్డ ఫలితం ఇస్తాడంటే మూలా నక్షత్రం 4వ పాదంలో ఉండి నవాంశ చక్రంలో కూడా తన ఉచ్చక్షేత్రం, అంటే ఉచ్చక్షేత్రం అన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మనం చూసినప్పుడు ఏంటంటే 2వ పాదంలో దీంట్లో ఉన్నప్పుడే, అంటే గురు భగవానుడు 5 డిగ్రీలో ఉన్నప్పుడే మనకి. అయితే ఇక్కడ 5 డిగ్రీలు కాదు, నవాంశ చక్రంలో కర్కాటక రాశిలో ఉన్నా కూడా పర్వాలేదు. ఎలాగన్నప్పుడు ఒక మిత్రుని ఇంటికి పోయినట్టుగా ఉంటుంది. సరే, ఇక్కడ బాగానే ఉంది. అయితే 7వ స్థానంలో ఇక్కడ చూడండి, 9వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉండడం అన్నది ద్వికలత్ర యోగం అని చెప్పేసి సూచిస్తుంది. అయితే ఎవరి జాతకంలో సూర్య భగవానుడు 7వ స్థానంలో ఉంటాడో అనుకూలమైనది కాదు. ఇంకా రాహు కానీ కేతువులు కానీ లేదా శనీశ్వరుడు కానీ ఇతరుల చెడు గ్రహములు, అంటే వారి లగ్నానికి చెడు గ్రహములను ఉంటాయి. పాపగ్రహములను నేను చెప్పను, చెడు గ్రహాలు అంటే పాపగ్రహాలను మీరు అనుకోండి. కాబట్టి ఉన్నది కాబట్టి ఏంటంటే పెళ్లి విషయంలో కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు, అలాగే చేస్తున్న వృత్తిలో కూడా కొంచెం అనుకూలత లేదు. కాల్ చేశారు, కాల్ కట్ అయింది. సరే, కాబట్టి భాస్కర్కు నేను తెలియజేసేది ఏంటంటే రాహు కేతువులకు మరియు నీ లగ్నాధిపతి ప్రస్తుతం 8వ స్థానంలో కలత్రకారకుడైన శుక్రునితోటి 7వ స్థానాధిపతితోటి ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణమే. మీకు 2016లో పెళ్ళి అయ్యే ఒక అవకాశాలు అన్నది సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ జాతకంలో గ్రహాలు కాస్త బలహీనంగా ఉన్నాయి. వచ్చే అమ్మాయి జాతకంలో మీ జాతకరీత్యా ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో ఆ గ్రహములు ఆ అమ్మ జాతకంలో, అంటే రాబోయే పిల్ల జాతకంలో బలంగా ఉంటే మీరు న్యూట్రల్ జీవితం చేసుకోవచ్చు. లేనిచో అన్నప్పుడు ఏంటంటే అంతే. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే చూడండి కొన్ని విధి విధానాలు అనండి మనకు జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్నాయండి. ఎప్పుడైతే 6వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉంటే పెళ్లి విషయంలో ఆటంకంలో ఇబ్బందులు, పెళ్లి చేసిన తర్వాత నేను విడగొడతాను అని అర్థం. సరే, ఎప్పుడైతే 8వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉంటాడో పెళ్ళి కాకముందు నేను ఇబ్బందులు కలగజేస్తాను, నీ పెళ్ళిని ఆలస్యం చేస్తాను, ఆపుతాను, ఇబ్బందులు పెడతాను అని అర్థం. అయితే 7వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉంటే పెళ్ళి అయిన తర్వాత నీ భర్తం పడతాను. చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి. 8వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉంటే పెళ్లి కాకముందు నీకు ఇబ్బందులు కలగజేస్తాను, నీ పెళ్లి విషయంలో ఇబ్బందులు కలగజేస్తాను. అలాగే 7వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉంటే పెళ్ళి అయిన తర్వాత నీకు ఇబ్బందులు కలగజేస్తానని చెప్పేసి ఎన్నో రూల్స్ ఉన్నాయండి. ఈ రూల్స్ చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా మనకు సరిపోదు. దీని ప్రకారంగా జాతక చక్రంలో ఇద్దరు ఉభయల జాతక చక్రాలు పెట్టుకొని కొంతనాలు చూడండి. హలో నమస్కారం మేడం. నమస్కారం అండి. అమ్మ చెప్పమ్మా, ఎవరి గురించి? మా బ్రదర్ గురించి తెలుసుకోవాలి. పేరు చెప్పమ్మా. యశ్వంత్ కుమార్. యశ్వంత్ కుమార్.
అమ్మా మీరు హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? సీతాపురం అండి. ఓకే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 21 ఫిబ్రవరి 1985. 1985. సరే అమ్మా, పుట్టిన టైము 8 o'clock ఈవినింగ్ 8 o'clock. ఎక్కడ పుట్టాడమ్మా ఇతను? సికింద్రాబాద్, హైదరాబాద్. హైదరాబాద్. సరే సరే సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అమ్మగారు? అంటే అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు. అయితే ఇప్పుడు ఒక 10 years అయిపోతుంది. అమ్మా అయితే ఇంటికి రాలేదు. ఒక 2-3 times వెళ్ళి మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ వెళ్ళిపోయినాడు, ఇంకా రాలేదు. సరే, ఇది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే చూడమ్మా, ఈ బాబు ఒక లగ్నం చూసినప్పుడు ఏంటంటే మీ ఇంటిలో కుటుంబ దోషం ఉన్న తల్లి, వంశపారంపరంగా వచ్చే ఒక దోషం ఉన్నది కాబట్టి ఈయన ఇటువంటి పనులు చేస్తానికి అవకాశాలు అన్నది హెచ్చుగా సూచిస్తుంది. ఎవరికైతే లగ్నానికి తృతీయ స్థానంలో శనీశ్వరుడు, అష్టమ స్థానంలో రాహు ఉండడం అన్నది ఏమన్నా చెప్తే ఇంట్లో నుంచి పరారైపోతారు. 3వ స్థానం అంటే ప్రయాణము, 8వ స్థానం అంటే డిసప్పియరింగ్, అంటే ఏంటంటే కనపడకుండా పోవడము, ఇల్లు వదిలిపోవడము అని చెప్పేసి అర్థం తల్లి. ఈయన జాతకంలో ఉన్నదమ్మా. ఎందుకంటే రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం అన్నది కాలసర్ప దోషం సూచిస్తుంది. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే ప్రస్తుతం చూసినా కూడా అష్టమ స్థానంలో వచ్చేసి కుజుడు, బుధుడు మరియు సూర్య భగవానుడు, అంటే లగ్నానికి 12వ స్థానాధిపతి అష్టమ స్థానంలో 3 గ్రహాలు ఉండడం అన్నది మాకు ఏం చూపిస్తుందంటే ఈయన 2-3 సార్లు తప్పిపోయిండు, పరారైపోయిండు అని చెప్పి మీరు చెప్పినట్టుగానే ఇక్కడ మాకు చూపిస్తుందమ్మా. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే రాహుకేతువుల తల్లి. ఈ రాహుకేతువులను కొంచెం పూజలు పునస్కారాలు చేసుకుంటే మంచిదమ్మా. మరొక విషయం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ప్రస్తుతం చూస్తే శని భగవానుడు తృతీయ స్థానంలో ఉండి వక్రగతి ఉన్నాడు కాబట్టి వద్దాం అనుకుంటున్నాడు. అయినా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా వమ్మవుతుందమ్మా. కాబట్టి ఏంటంటే మీరు నిజంగా మీ అన్నగారు మీ దగ్గరికి రావాలి అన్నప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా శని భగవాన్ కొంచెం పూజలు చేసుకోమ్మా. శని భగవాన్ చేసుకుంటే బాగుంటాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. ఉన్నాయి. అయితే మీరు ఏం చేయాలంటే చూడమ్మా, నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం మీరు రాసుకోండి. ఒక్క నిమిషం. తీసుకున్నారమ్మా? చెప్పండి అమ్మా. ఇక్కడ చూడమ్మా, ఇది మీరు ఈ పూజ చేసేటప్పుడు ఏంటంటే కన్యా లగ్నం ఇట్లా చెప్పాలి. కన్యా లగ్నం మరియు ఏంటంటే కుంభరాశి, పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం, పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం పాదములో జన్మించిన మా అన్నగారైన యశ్వంత్ కుమార్ శీఘ్రమేవ మా ఇంటికి రావాలి. ఆకర్షాయ స్వాహ. ఆకర్షాయ 2 సార్లు రాసుకోండి. ఆకర్షాయ స్వాహ అని చెప్పేసి ఇలా చెబుతూ మీ ఇలవేల్పు దేవత ఎవరున్నారో వాళ్లకు కొంచెం పూజ చేసుకో తల్లి. అతి త్వరలో మీకు ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారు ఏ పూజలు చేసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లం ఏముంటుంది, ఆ ప్రాబ్లానికి తగిన మూలమంత్రం ఏమిటి, ఏ రోజు చేసుకోవాలి, ఏ నూనెలతోటి దీపం పెట్టాలి, ఎన్ని వత్తులు పెట్టాలి, ఏ రంగులో పెట్టాలి, ఏ దిశకు పెట్టాలి, ఏ ధాన్యం పెట్టాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ అభిషేకం చెయ్యాలి, ఇవన్నీ వివరంగా మీకు తెలియజేస్తాను తల్లి. ఇది నేను చెప్పినట్టు చేసుకోమ్మా. ఇంకొక మంత్రం ఒకటి రాసుకో. ఓం దమ్ DHUM దమ్. ఓం దమ్ వికటాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 17 సార్లు లేదా 18 సార్లు పఠనం చేస్తూ మనస్సులో ప్రశాంతంగా మా అన్నగారు ఎక్కడున్నా కూడా తిరిగి రావాలి అని చెప్పి నేను చెప్పిన మంత్రాన్ని చదువుకో తల్లి. ఇది చూడమ్మా. లేకపోతే ఒక్కసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఈయన ఏమి కథ అన్నది మనం చూద్దాం. సరేనా? రైట్. థ్యాంక్ యూ. రైట్ మా.
ఎందుకంటే చూడండి, ఎంతైనా సరే జాతక చక్రమే బలమైనదండి. అన్నిటికంటే నేను చూసి ఎన్ని చేసినా కూడా జాతక చక్రంలో, అందుకోసమే నేను ఏమంటానంటే మీ అదృష్టం మీ జాతకంలోనే అని చెప్పేస్తాను నేను. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ యశ్వంత్ కుమార్ జాతకంలో చూసినప్పుడు ఎంత ఖచ్చితంగా తెలియజేస్తుంది. లగ్నాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉంటే వీళ్ళు అడగబోయే ప్రశ్న ఏమిటంటే తప్పిపోయినది, కనబడలేకపోయినది, డిసపియర్ అని చెప్పేసి మాకు తెలియజేస్తుంది. ఈ కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం మేడం. సార్ నా పేరు బిందు భవాని అండి. బిందు అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు బిందు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్. ఓకే అమ్మా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 1990. ముందు తేదీ చెప్పమ్మా. 6th జూన్. 6వ తారీఖు 6వ నెల 1999 అమ్మా. 1993. ఓకే. పుట్టిన టైం చెప్పమ్మా. హలో, అయ్యా బిందు మాధవి కాల్ కట్ అయిపోయింది. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం బయటకు వచ్చేసేది, ఎందుకంటే సిగ్నల్స్ కట్ అయిపోతాయి. కానీ పాపం బిందు మాధవి ఏం అడుగుదాం అనుకున్నదో ఏం చెప్పలేకపోయింది. కాబట్టి ఏంటంటే నేను ఎవరి గురించి అండి ఇవన్నీ నేను అడగకముందు మీరు టకటక చెప్పేసేయండి. అయితే కొంచెం స్లోగా చెప్పండి. హలో, నమస్కారం చెప్పండి. హలో, డాక్టర్ రమేష్ గుప్తా అండి? అవునమ్మా చెప్పండి అమ్మా. నమస్కారం చెప్పండి. అదే మాకు మా బాబు వంశీకృష్ణ అండి. వంశీకృష్ణ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 10th May 2003. 10వ తారీఖు 5వ నెల 2003. అవునండి. పుట్టిన టైం చెప్పమ్మా. 7:28 పొద్దున. ఎక్కడ పుట్టాడినా? ఇక్కడ మన మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరి అంటే సికింద్రాబాద్ కింద వస్తుంది. సరే అమ్మ, 2013 పర్వాలే. 2003లో పుట్టిండు. అదే 2003 10వ తారీఖు 5వ నెల 2003 ఉదయం 7:28 సికింద్రాబాద్లో పుట్టిండు. ఈయనకేంటంటే బాలారిష్ట యోగం వెళ్ళిపోయింది కాబట్టి మనం ఈయన గురించి తెలుసుకోవచ్చు. ఈయనది చూడమ్మా, ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసి పెట్టుకో తల్లి. అయితే మీ దగ్గర జాతకం ఉంటే వద్దమ్మా, లేని వాళ్ళు మాత్రం రాసుకోండి. శనివారం రోజు పుట్టిండి ఈయన. వృషభ లగ్నము, సింహ రాశి, మక నక్షత్రం, మొదటి పాదం, శుక్లపక్షమి, నవమి రోజు, ధ్రువయోగంలో బాలవ కర్ణంలో జన్మించాడు. కేతు మక నక్షత్రం అన్నప్పుడు మామామీల రావాలి. అయితే మీరు వంశీకృష్ణ అని చెప్పి వాళ్ళ పెట్టిండ్రు. అంటే ఇది మృగశిర దీంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి కొస్త ఈ పేరులో మార్పులు చేర్పులు కావాలని చెప్పి తెలియజేస్తుంది. సరే, జాతక చక్రం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు. ఇక లగ్నానికి సెన్సిటివ్ పాయింట్లో వచ్చేసి చంద్రుడు ఉండడం అన్నది దేహం కొంచెం బలహీనంగా ఉన్నదని తెలియజేస్తుందమ్మా. ఒకటి, ఎన్ని ప్రయత్నాలు చేసినా వమ్మవుతున్నాయి. ఈ పిల్లవాడు కొంచెం చదువులో కూడా వీక్ ఉండే ఒక అవకాశాలు, అంటే జ్ఞాపకం మరది కొంచెం తక్కువ ఉండే ఒక అవకాశాలను సూచిస్తుందమ్మా. చదువుకుంటా కూడా పాపం మర్చిపోతాడు. మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న దశను తీసుకుంటే శుక్ర మహాదశ 2009 నుంచి వచ్చింది. కాబట్టి ఈ శుక్రుడు అన్న లగ్నాధిపతి 1వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు 1వ ఇంట్లో ఉండడము, జన్మజాతకంలో చూస్తే లాభస్థానంలో ఉండడము. లాభస్థాన క్షేత్రం అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ శుక్రుడు వచ్చేసి రేవతి నక్షత్రం 4వ పాదంలో ఉండడము, నవాంశ చక్రంలో కూడా అక్కడే ఉండడం అన్నది వర్గోత్తమం అంటాము. ఇది ఉచ్చ స్థితి. కాబట్టి ఏంటంటే లగ్నాధిపతి మంచి స్థితిలో ఉన్నాడమ్మా, భయపడే అవసరం లేదు. అయితే ఇల్లు ఇచ్చిన వాడు కూడా మంచిగానే ఉన్నాడు. కాబట్టి ఈ అబ్బాయికి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అదే భవిష్యత్తులో బాగా చదువుకొని బాగుంటాడని తెలుసుకోవాలనుకుంటున్నాను. కొంచెం జ్ఞాపక మరది ఉన్నది తల్లి, కొంచెం జ్ఞాపక మరది ఉన్నది. ఈ జ్ఞాపక మరదిని తొలగిస్తే ఈ పిల్లవాడు మంచిగా ఉండే ఒక అవకాశాలను సూచిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా 2029 వరకు లగ్నాధిపతి దశ శుక్రుని యొక్క దశనే జరుగుతున్నది. కాబట్టి అయితే శుక్రుడు మంచి క్షేత్రంలో ఉన్నాడమ్మా, వర్గోత్తమ స్థితిలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అయితే రాహు అక్కడ కూర్చోవడం వల్ల ఈయనకు రావాల్సిందంతా అడ్డుపుల్లలేసి అడ్డుకుంటున్నాడమ్మా. కాబట్టి రాహుకేతులకు చక్కటి పరిష్కారం చేసుకుంటే, ఇందులో మరొక విషయం ఏమిటన్నప్పుడు కొంచెము ఈయన మాట త్వరగా మాట్లాడాడమ్మా. ఈయన కొంచెం మంచి స్పీడ్లో మాట్లాడతాడా? అది ఎందుకంటే వాకుస్థానంలో వచ్చేసి శనీశ్వరుడు వాకుస్థానంలో ఉంటే ఏంటంటే అమ్మాయి పిల్లవాని దగ్గర నుంచి తిట్లు మాత్రం తినొద్దు తల్లి,
తిట్లు తింటే మాత్రము ఖచ్చితంగా ఇది చేసే ఒక అవకాశాలను సూచిస్తుంది. మరొకటి ఏంటంటే ఈయనకు ముఖము పైన కానీ లేదా భుజమందు కానీ లేదా తొడభాగమందు కానీ పుట్టుమచ్చ కలడు అని చెప్పి తెలియజేస్తుందమ్మా. ఎక్కడ ఉంది? ఉంది స్వామి, ముఖం మీద ఉంది, పుట్టుమచ్చ అదే అందుకోసమే నేను చెప్తున్నామ్మా. కాబట్టి అమ్మ మీరు ఈ పిల్లవానికి రాహుకేతులు కొంచెం అనుకూలత లేదమ్మా. మరికొన్ని గ్రహాలు కూడా మాకు ఏంటంటే ఈ టైంలో ఒక 2-3 నిమిషాలలో ఒక జాతక చక్రాన్ని పరిశీలన చేయాలంటే చాలా చాలా అర్థమ్మా. అది నాకు అమ్మవారు ఇచ్చిన ఒక ఆజ్ఞ, మీరు ఇచ్చిన ఒక ప్రోత్సాహం. కాబట్టి ఏంటంటే మీరు నేరుగా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కొన్ని లెక్కలు వేస్తాము. ఏమిటంటే మాంది దోషం ఉన్నదా, ఈయన బాధకాధిపతి దోషం ఉన్నదా, వంశపరంగా దోషం ఉన్నదా, ఇవన్నీ ఏమిటి అన్నది మొత్తం చూస్తాం తల్లి. చూసిన తర్వాత మీకు మంచి పరిష్కారాలను చెప్పబడుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలవమ్మా. సరేనా? మంచిదమ్మా. మంచిది. ఇప్పుడు ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా విద్యా అర్హత అన్నదే మనకు కావాలి. హలో సార్, నమస్కారం సార్. చెప్పండి, ఎవరి గురించి? ప్రశాంత్ గారు. ప్రశాంత్ పేరులో ఉన్నది కానీ ప్రశాంతం మాత్రం లేదు అని చెప్పి తెలియజేస్తుంది పేరు. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1991. కోపం ఎక్కువ ఉంటుందా దొరా నీకు? కోపం ఎక్కువ ఉంటుందా? కొద్దిగా కాదు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. 9/9/99 అన్నప్పుడే అయిపోయింది కథ. పుట్టిన టైం చెప్పండి. పొద్దున 8 గంటల 18 నిమిషాలు. 8 గంటల 18 నిమిషాలు. మీరు హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రశాంత్ గారు? బేగంపేట అండి. బేగంపేట. మీరు పుట్టింది సికింద్రాబాదేనా? కాదండి, చిత్తూరు అండి. చిత్తూరు. సార్ మంచిదైంది. ఎందుకంటే చిత్తూరు అన్నప్పుడు మనకు వేరే మారిపోతుంది. సరే ప్రశాంత్ గారు, ఇక్కడ మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు సోమవారం రోజు పుట్టారు. కన్యాలగ్నం కన్యారాశి. కన్యాలగ్నం కన్యారాశికి ప్రస్తుతం అనుకూలమైన వాతావరణం లేదు. ఏ పని చేసినా ఆటంకములు, ఇబ్బందులే. ఎన్ని ప్రయత్నాలు చేసినా వమ్మైపోతున్నది. నోటి దాకా వచ్చేసి లాస్ట్లో వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. మీరు పుట్టిందేమో ఉత్తరా నక్షత్రం 2వ పాదం శుక్లపక్షమి పాడ్యమి రోజు. యోగం చూస్తే సాధ్య యోగము భవకరణము. సరే, ఉత్తరా నక్షత్రం 2వ పాదం అన్నప్పుడు ఈ పేరు సరి అయినా అని చెప్పి చూసినప్పుడు కాదు అంటుంది. టోనీ అని చెప్పి రావాలని చెప్తుంది. అయితే టోనీ అన్నది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకుంటారు, మనం పెట్టుకోము. కాబట్టి ఏంటంటే దాని సరి అయిన పేరు చూసి పెట్టుకుంటే మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇది ఏమవుతుందంటే చిత్తా నక్షత్రంలో వెళ్ళిపోతుంది కాబట్టి, తులారాశిలో వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ తులారాశి అన్నప్పుడు కన్యాకు తులా అన్నది అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా ఇక్కడ కొంచెం అంతగా మీకు యోగిస్తలేదు. సరే, మరొకటి చూసినప్పుడు మీరు కుటుంబ దోషము మరియు దృష్టి దోషంలో జన్మించారండి. ఇది దృష్టి దోషం కుటుంబ దోషం తొలగించకుండా ఆర్థిక పరంగా చాలా చాలా ఇబ్బందులు పడే ఒక అవకాశాలు అన్నది ఇక్కడ మనకు సూచిస్తుంది. ముఖ్యంగా చూసినప్పుడు మీ దోస్తాన అన్నది కొంచెం చూసి పెట్టుకోవాలండి. ఎవరి పడితే వాళ్ళతోటి దోస్తాన పెట్టుకోవద్దు. అయితే నా అనుభవంలో చూసినప్పుడు కన్యాలగ్నం కానీ కన్యారాశి కానీ వీళ్ళకు ఫ్రెండ్ సర్కిల్ మాత్రం చాలా చాలా తక్కువ ఉంటారు. ఉన్న దాంట్లోనే ఫిల్టర్ చేస్తారు, అతిలో మారిపోతారు. మనకి ఇవ్వలేడు పో అన్నట్టుగా ఉంటారు ఒక్కొక్కసారి. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఫ్రెండ్ సర్కిల్ మాత్రం కొంచెం చూసి పెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి ప్రశాంత్ గారు. మెయిన్గా ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జాబ్ ఆల్రెడీ ఒకటి చేస్తున్నాను, వేరే మంచి జాబ్స్ గురించి సర్చ్ చేస్తున్నాను. ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది జాబ్ కానీ మనీ? ఇప్పుడు చూస్తే ఏమిటన్నప్పుడు లగ్నానికి 2వ స్థానం అన్నది ధనస్థానం. ఈ ధన స్థానాధిపతి అన్నవాడు మీకు లాభస్థానంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణమే. లాభస్థానాధిపతి ఇల్లు ఇచ్చిన వాడు లగ్నంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణమే. అయితే బేస్ బాగుంది ధన విషయంలో, భయపడవసరం లేదు. ఒకటి 6వ స్థానం అన్నది వృత్తి స్థానం, అంటే ఇంకొక దగ్గర పోయి మనం జీతం పనిచేసేది. ఈ 6వ స్థానం అధిపతి అన్నవాడు ఏమిటి అన్నప్పుడు అంటే శని భగవానుడు 5వ స్థానంలో ఉండడం అన్నది అనుకూలం కాదు. ఇక్కడ ఈయన దెబ్బతీసేసాడు. ఎవరు? శనీశ్వరుడు దెబ్బతీసేశాడు. 10వ స్థానం అంటే మీ లగ్నాధిపతి.
ఈ లగ్నాధిపతి 10వ స్థానంలో వచ్చేసి కేతు ఉండడము మరియు చతుర్థ స్థానంలో రాహు ఉండడం అన్నది అనుకూలం కాదండి. చూశారా, ఇలా మనము ఒక్కొక్క భావాన్ని పరిశీలన చేసినప్పుడు, ఒక్కొక్క గ్రహాన్ని పరిశీలన చేసినప్పుడు దాంట్లో ఉన్న లోపము మరియు బలము బలహీనం తెలుసుకోవచ్చండి. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే రాహుకేతువులకు కొంచెము మంచిగా మీరు ఇది చేసుకోవాలి. మరొకటి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మీ లగ్నాధిపతి 12వ స్థానంలో 12వ స్థాన అధిపతితోటి కలిసి ఉండడము మరియు చతుర్థాధిపతి 7వ స్థానాధిపతితోటి కలిసి ఉండడం అన్నది బలహీనం సార్. ఒక జాతకంలో లగ్నాధిపతి బలంగా ఉండి మరియు రాశాధిపతి బలంగా ఉంటే ఆ జీవితం ఎట్లానన్నా కొట్టుకొని పోతుంది. అయితే కొన్ని లోపాలు ఉన్నాయి సార్. ఇది మరి ఏమిటంటే రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం అన్నది అనుకూలం కాదు. మీరు ఒక్కసారి పర్సనల్గా కలిస్తే మీకు కావాల్సింది నేను అందజేస్తాను. ఖచ్చితంగా మీ జాతకంలో మార్పులు చేర్పులు చేస్తాను. సరేనా? సార్ మామూలుగా అదే వచ్చి ఎక్కడ కలవాలండి? ఇక్కడ మీరు లైవ్ కార్యక్రమం అయిన తర్వాత నాకు ఫోన్ చేయండి. భాస్కర్ ప్రశాంత్ మాట్లాడుతున్నాను సార్ అంటే నేను ఓకే అని చెప్తాను. మీకు నేను టైమింగ్ ఇవన్నీ కూడా ఇస్తాను. సరేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇలా ఒక జాతకాన్ని పరిశీలన చేయాలంటే, ఒక భావాన్ని పరిశీలన చేయాలంటే 4-5 యాంగిల్స్లో చూడాలి ఇప్పటికీ. అయితే నిజంగా చూసినప్పుడు 21-22 యాంగిల్స్ ఉన్నాయి. ఇది ఏమిటన్నది మనం ప్రోగ్రాం చూస్తూ ఉండండి, నేను చెప్తా ఉంటాను. హలో హలో, నమస్కారం మేడం. నమస్కారం. అమ్మా ఎవరి గురించి? మా అన్నయ్య గురించి స్వామి. చెప్పమ్మా పేరు. ప్రతాప్ రెడ్డి సార్. ప్రతాప్. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? డేట్ ఆఫ్ బర్త్ 40 సంవత్సరాలు ఉంటాడు. 40 ఏండ్లు ఉంటాడు. సరే తల్లి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావమ్మా? ఆయనకు మ్యారేజ్ కాలేదు సార్. ఇంకా సరే చేయాలనుకుంటున్నాము, అసలు వచ్చినట్టే వస్తాయి. ఈయన అడుగుతున్నాను చెప్పేసి ఏమనుకోక తల్లి. ప్రతాప్ ఎవరన్నా ప్రేమించాడమ్మా? లవ్ అఫేర్స్ ఉండనా? లేదు స్వామి. ఏం లేదా? మంచిగా చూడండి, ఏం లేదు. ఎందుకంటే నేను పాపం ఈయన ప్రతాపుని గురించి నేను తప్పుడు చెప్పాలని నాకేమి ఇది లేదమ్మా. ఇక్కడ జాతకంలో చూపిస్తుంది కాబట్టే నేను అడుగుతున్నాను. ఉండనా ఏదైనా? ఏం చేయలేదు స్వామి, అట్లాంటివి లేవు. లవ్ ఫెయిల్యూర్ ఏమన్నా? ఫెయిల్యూర్ ఈయన ఇష్టపడ్డ అమ్మాయి పెళ్లి కాకపోయిందా? ఒక్కసారి అనుకుని స్వామి, పాపది మ్యారేజ్ అయిపోయింది. అదే తల్లి, ఎందుకంటే ఇక్కడ నాకు చూపిస్తుందమ్మా, అందు గురించే నేను అడుగుతున్నాను. మరొక విషయం ఏంటంటే ఇక్కడ 7వ స్థానంలో వచ్చేసి శుక్రుడు లగ్నంలో ఉండి 7వ స్థానంలో ఉన్న శనిని వీక్షిస్తున్నాడు కాబట్టి ఈ ఆలస్య వివాహము అని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తుందమ్మా. ఇల్లు ఇచ్చిన వాడు కూడా లగ్నానికి 12లో ఉన్నాడు కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండ్రు. ఈ పెళ్లి విషయం మాత్రము అయితలేదు స్వామి అని చెప్పేసి తెలియజేస్తుండ్రు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా లగ్నాధిపతి కలత్ర కారకుడే అయ్యాడు కాబట్టి పెళ్లి అయ్యే యోగం అన్నది ఉన్నది తల్లి, పెళ్లి కాకపోవడం అన్నది కాదు. అయితే ఇక్కడ ఏమైందంటే వయసును కూడా మనం పరిగణలో తీసుకోవాలి. వయసు చూసినప్పుడు 40 ఏళ్ళు అవుతున్నది కాబట్టి ఏంటంటే ఇక్కడ 5వ స్థానము అంటే ఏమిటంటే అమ్మా మీ పూర్వపుణ్య దోషము. ఈ పూర్వపుణ్య దోషము ఈయన చేసిన పాపం వలన ఈ జన్మలో పెళ్లి అయినది ఆలస్యమవుతుందమ్మా. ఈ రాహుకేతువులు అన్నవారు అడ్డుపడుతున్నారు, శనీశ్వరుడు కూడా అడ్డుపడుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఒక్కసారి మీరు నేరుగా రావాలి తల్లి. నేరుగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లవానికి పెళ్ళి అవుతుందా లేదా, ఏం కథ, ఏదైనా చేస్తే మార్గం ఉంటుందా లేదా అన్నది కూడా మనం చూద్దాం తల్లి. భయపడవసరం లేదు. ఒక్కసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోమ్మా. సరేనా? సరే. ఎందుకన్నప్పుడు అన్ని విషయాలు మనం ఇక్కడ చెప్పలేము. ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రశాంత్ చూశాము. ప్రశాంత్ చూసినప్పుడు ఏమైంది, అయ్యా నాకు ఉద్యోగం చక్కగా లేదు, నేను ఇప్పుడైతే ప్రస్తుతం చేస్తున్నాను, ఇంకొక ఉద్యోగం పోవాలంటే ఎట్లా ఉంటుంది, నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఎట్లా నేను అనాలిసిస్ చేశాను. అలాగే ఇక్కడ కూడా అనాలిసిస్ చేయాలి. హలో నమస్కారం స్వామి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పమ్మా. మా అల్లుడి గురించి తెలుసుకోవాలా స్వామి? పేరు చెప్పమ్మా. ముఖేష్ స్వామి. ఏం పేరమ్మా? ముఖేష్. 21 తారీఖు 10వ నెల 21వ తారీఖు 10వ నెల 1900 2000 పుట్టిండా? సరే సరే. నేను అల్లుడు అంటే పిల్లనిచ్చిన అల్లుడా అనుకున్నామ్మా. పుట్టిన టైం చెప్పమ్మా. సాయంత్రం 6 గంటలకు 6 తర్వాత పుట్టింది స్వామి. సరే. ఏ ఊర్లో పుట్టిండు? ఇక్కడ హైదరాబాద్లేనా?
టీచర్ వల్ల పుట్టింది స్వామి. సరే సరే అమ్మా, మీరు టీవీ చూసి మాట్లాడకండి, కాల్ కట్ అయిపోతుంది. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు, మాకు తెలిసిపోతుంది ఇక్కడ. ఇప్పుడు పక్కన వచ్చేసి హాయిగా ఇను తల్లి, ఈ ముఖేష్ను ఒక జాతకం పరిశీలన చేసినప్పుడు పెన్ను పేపర్ ఉంటే తీసి రాసి పెట్టుకోమ్మా. ఏమిటన్నప్పుడు ఈయన శనివారం రోజు పుట్టిండు, కరెక్టేనా? హలో అమ్మా, శనివారం పుట్టిండా? మేష లగ్నము, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం, 2వ పాదం, కృష్ణపక్షమి, నవమి రోజు శుభయోగంలో గరిజకరణంలో జన్మించాడు. అయితే ఆశ్లేష నక్షత్రం 2వ పాదం అంటే డాడా డీలర్ రావాలి. మీరు మామామీలో పెట్టారు. ఇది ఏమవుతుందంటే కొంచెం అనుకూలమైన వాతావరణం కాదమ్మా. పేరులో కొంచెం మార్పులు చేర్పులు కావాలి. మరొకటి, ఎవరి పేర్లు అయితే SH ఈ 2 అక్షరాలు కలిసి ఉంటాయో కోపం ఎక్కువగా వస్తుంది, చుట్టుపట్టులు ఉంటారు. పెద్దగైన తర్వాత డబ్బు బాగానే ఉంటుంది కానీ చేతిలో ఉండదు. ఆరోగ్య పరిస్థితి అన్నది కొంచెం అనుకూలత ఉండదు. పొత్తి కడుపు సంబంధించిన రుగ్మతులు ఉంటాయమ్మా. ఈ పేరులో ఉన్న రహస్యం ఇది. దీన్నే నేమియాలజీ, ప్రొనాలజీ అని చెప్పుకుంటాము. కాబట్టి పేరులో కొంచెం మార్పులు చేర్పులు కావాలి అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు 2000 సంవత్సరంలో పుట్టిండు కాబట్టి ఇప్పుడు ఏం చదువుతుండమ్మా ఈ అబ్బాయి? సరే, ఇప్పుడు ఏమిటన్నప్పుడు ఏంటంటే ఉన్నత విద్యా ప్రమాణాలు ముఖ్యంగా చూసినప్పుడు చదువు గురించి అడుగుతున్నారు అని చెప్పేసి సూచిస్తుందమ్మా. ఈ పిల్లవానికి ఏంటంటే కొంచెం మంచి టెక్నికల్ ఉద్యోగం అంటే టెక్నికల్ చదువు చదివిపియండి అమ్మా. అంటే పాలిటెక్నికల్ కానీ లేదా TEE కానీ JEE ఇట్లా ఉంటాయి కదమ్మా, అటువంటి చదువులు చదివిపిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తుంది. మరొక విషయం చూసినప్పుడు కేతు మహాదశ 2013 జనవరి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ కేతు అన్నవాడు నవమ స్థానంలో ఉండడము, నవమ స్థానానికి ఇల్లు ఇచ్చిన వాడు ఇది పరిస్థితి చూసినప్పుడు లగ్నానికి 2వ స్థానం 6వ స్థానంలో ఉంది కాబట్టి పర్వాలేదమ్మా. కొంచెం రాహు కేతులకు కొంచెం పూజలు పునస్కారాలు చేసుకుంటే కొంచెం జ్ఞాపక మరది అన్నది తగ్గిపోతుంది. చదువులో కొంచెం ఉన్నత విద్యా ప్రమాణాలు అవతరించే ఒక యోగం అన్నది సూచిస్తుందమ్మా. ఈ పిల్లవానికి ముఖ భాగమందు పుట్టుమచ్చ ఏమైనా ఉన్నదమ్మా? ఎందుకంటే ఇక్కడ మాకు సూచిస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను తల్లి. మీరు కొంచెం ఈ పిల్లవాడిది కొంచెం చదువు విషయంలో కొంచెం డల్ ఉన్నదమ్మా. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే లగ్నానికి విద్యాకారకుడైన వాడు 7వ స్థానంలో ఉన్నా కూడా ఇక్కడ నీచస్థితి పొందిన ఒక సూర్యునితోటి ఉండడం అన్నది కొంచెం అనుకూలం కాదు తల్లి. మీరు చేయవలసింది ముఖ్యం ఏమిటి అంటే గురు భగవానుడు మరియు శనీశ్వరుడు, రాహుకేతువులు వీళ్ళకు పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం. సరేనమ్మా? రైట్ అమ్మా, రైట్. నేను కొంతమందిని కలవమని చెప్తాను, కొంతమందికి చెప్పను. అయ్యా నాకు చెప్పలేదు కదా నేను ఎందుకు కలవాలన్న మాత్రం అనుకోకండి. కాబట్టి ఏంటంటే మరి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు నన్ను కలవవలసిందే. కాబట్టి ఏంటంటే మీరు చెప్పిన వారే కాకుండా చెప్పలేని వారు కూడా మంచిగా తెలుసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. హలో హలో అండి. అమ్మా నమస్తే అమ్మా, అమ్మా చెప్పమ్మా. నమస్కారం అండి. ఒక్క నిమిషం లైన్లో ఉంటామ్మా, ఉంటా. చెప్పు తల్లి. హలో హలో చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం అక్కగారు, పేరు చెప్పండి. పుష్పలత సార్ నా పేరు. ఏం పేరమ్మా? పుష్పలత. పుష్పలత. ఏ మారిపోతా ఉంటావు పాపం. 13/6/1972. 13వ తారీఖు 6వ నెల 1972. టైం తల్లి? మధ్యాహ్నం 3:20 3 గంటల 20 నిమిషాలు. ఎక్కడ పుట్టారు? సీతాఫలం మండి. సీతాఫలం మండి అంటే మనకు సికింద్రాబాదే. సరే అమ్మా. పుష్పలత, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అమ్మాయి? సార్ నాకు కొద్దిగా రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నా రుణబాతలు మాత్రం బాగున్నాయి. మరొక విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుందా తల్లి? సార్ ప్రస్తుతం ఆయన చాలా బాధలో ఉన్నారు. కన్ను కనిపించట్లేదు, గ్లూకోమా వచ్చింది. అయ్యా అయ్యా. ఆయన ఆరోగ్య స్థితి కూడా బాగోలేదు. అది నాకు రోజు మానసికంగా నేను బాధపడక తల్లి. పుష్పలత గారు ఎంత చక్కగా జాతకం చూపిస్తుంది అన్నది నేను ఈ జ్యోతిష శాస్త్రం వృత్తి నుంచి వదిలేసి నిమ్మలంగా, ఎందుకంటే నేను ప్లాస్టిక్ టెక్నాలజిస్ట్ అమ్మా. నేను హైలీ కెమికల్ టెక్నాలజిస్ట్. నేను హాయిగా కూర్చున్న చోటలో సంపాదించుకుంటాను. అయితే ఈ జాతకాలు చూసినప్పుడంతా వింత వినోదాలు ఉంటాయి కాబట్టి
నేనంతలా నేనే నొసుక్కుంటాను, అవతల మళ్ళా ఈ రంగంకి వచ్చేస్తాను. ఇప్పుడు మీ జాతకం చూడండి, చూసే ప్రేక్షకులందరూ కూడా చక్కగా చూడండి. ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నలు ఏమిటి, మరి తన గురించి కాకుండా తన భర్త గురించి కూడా, అది కూడా కళ్ళు బాగలేదండి, చాలా ఇది వచ్చింది అని చెప్పేసి బాధపడడం, ఆరోగ్యం కూడా దెబ్బతినడం అన్నది ఎట్లా ఇక్కడ జాతకంలో ఉన్నది చూడండి. అమ్మ ఒక పెన్ను పేపర్ తీసి పెట్టుకో తల్లి. ఇవి ఏమిటన్నప్పుడు మీరు పుట్టింది మంగళవారం రోజు, తులా లగ్నము, మిథున రాశి. ఇక్కడ చూడండి, తులా లగ్నానికి మిథున రాశి అంటే నవమ స్థానం అంటాము. ఓహో త్రికోణ స్థానంలో యోగకారకుని ఇంట్లో ఉన్నది అని చెప్పేసి ఆహా ఓహో అని చెప్పి సంతోషపడతాం. ఇక్కడ పునరసు నక్షత్రం 2వ పాదం శుక్లపక్షమి తదే రోజు ఏమి వృద్ధి యోగంలో తైతుల కర్ణంలో జన్మించారు. సరే, పునరసు నక్షత్రం 2వ పాదం అన్నప్పుడు పేరు ఏమి రావాలి అన్నప్పుడు అంటే కోమల అని చెప్పి రావాలి. అయితే మీరు పెట్టలే. అయితే మీ జాతకంలో నరదృష్టి ఎక్కువ ఉందమ్మా, కుటుంబ దృష్టి ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఈ 2 దృష్టిలు ఉన్నప్పుడు జీవితంలో మనం ముందడుగు వేయలేం తల్లి. ఆ కాలంలో ఒక్కసారి మనం వెనకటి కాలంకి వెళ్ళిపోతే దృష్టి దోషం పడుతుంది, కండ్ల దృష్టి పడుతుంది, ఎవరైనా వస్తే అమ్మ దీని కండ్లు పడితే అయిపోయింది, చచ్చిపోవాలి ఇవ్వాలంతా అని చెప్పేసి బాధపడేసి లాక్కొని వెళ్ళిపోయేవారమ్మ. కాబట్టి ఏంటంటే మీ దృష్టి దోషం తొలగించకుండా ఉంటే మీకు ఆర్థిక పరంగా కాకుండా కుటుంబ పరంగా కూడా మీకు చాలా చాలా ఇబ్బందులు కలగజేస్తాయమ్మా. అందుకోసమే నువ్వు అడిగినావు అప్పుల పీడ ఎక్కువ స్వామి ఏమి కథ అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జన్మజాతకం చూద్దాం తల్లి. పంచాంగంలో ఇన్ని రహస్యాలు తెలియజేస్తున్నది. మరి ఏమిటంటే ఇక్కడ మీ జాతకంలో చూసినప్పుడు లగ్నానికి లగ్నాధిపతి నవమ స్థానంలో ఉండడము, సప్తమ స్థానంతో కలిసి ఉండడము, మరియు ఏమిటన్నప్పుడు 12వ ఇంటి తోటి కూడా కలిసి ఉండడము, ఇక 7వ ఇంటి తోటి కలిసి ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా ఇక్కడ అప్పు అంటేనే 2వ స్థానాధిపతి 6వ స్థానం, 6వ స్థానాధిపతి 2వ స్థానం, లగ్నానికి షష్ఠ స్థానాధిపతి అన్నవాడు గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉండడము, ఇప్పుడు దశమ స్థానంలో సంచారం చేయడం అన్నది, కేతుతోటి ఉండడం అన్నది అప్పుల బాధ ఎక్కువ ఉన్నదని ఖచ్చితంగా తెలియజేస్తుంది తల్లి. అది కూడా మళ్ళీ చేస్తున్న ఉద్యోగంలో కూడా ఆటంకములు ఇబ్బందులు ఉందామా ఊడుదామా అన్నట్టు కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. అయితే ఏం ఊడే ఒక అవసరం వద్దమ్మా, తొందరపాటు వద్దు. ఎందుకంటే ఇంటి పరిస్థితి అనుకూలం లేదు. ఈ టైంలో అటువంటి పనులు ఏమన్నా పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఒకటి. రెండవది ఏంటంటే లగ్నానికి అష్టమ స్థానంలో సూర్యుడు శని భగవానుడు ఉండడం అన్నది అనుకూలం కాదు. ఎందుకంటే అది మాంగళ్య స్థానం. మరొక విషయం చూసినప్పుడు లగ్నానికి బాధకాధిపతి అన్నవాడు చతుర్థ స్థానాధిపతి. చతుర్థం అంటే మీ సుఖము, పంచమం అంటే మీ సంతోషము. ఈ పంచమ స్థానాధిపతితోటి కూడా కలిసి ఉండడం అన్నది అనుకూలం. ఎంతమంది సంతానమమ్మా మీకు? ఇక చూసారా, ఈ విషయంలో ఏంటంటే ఆడపిల్లలు లేకుండా మగపిల్లలు పుట్టడం అన్నది ఇక్కడ ఖచ్చితంగా. అందుకోసమే నేను అడిగాను తల్లి. ఇప్పుడు మీ వారి గురించి చూసినప్పుడు లగ్నానికి సప్తమ స్థానం అంటే మేషం. ఈ మేషం అన్నది ఏమైతుందంటే మేషాధిపతి మేష లగ్నంలో ఉండడము మరియు సూర్యునితోటి బుధునితోటి కలిసి ఉండడము అనుకూలమైన వాతావరణం కాదు. మీ జన్మజాతకంలో చూసినప్పుడు 7వ ఇంటికి 2వ ఇల్లు అన్నది మీ లగ్నానికి 8వ ఇల్లు అవుతుంది. కాబట్టి 8వ ఇంట్లో సూర్యుడు ఉండడము, అది కూడా శుక్రుని క్షేత్రంలో ఉండడం అన్నది, శుక్రుడు అన్నవాడు ముఖము కండ్లకు కారకుడమ్మ. సూర్య భగవానుడు అన్నవాడు ఏంటంటే ఈ మన కుడి కన్ను, చంద్రుడు అన్నవాడు ఎడమ కన్ను. కాబట్టి అందులో లోపాలు ఉన్నాయి. శని భగవానుడు ఎక్కడ ఉంటాయో లోపాలు మందగిస్తుంది. చూపు అన్నది మెల్లమెల్లగా మందగించే ఒక అవకాశాలు అన్నది ఖచ్చితంగా మీ జాతకంలో సూచిస్తుంది తల్లి. ఇవన్నిటికీ చూసినప్పుడు కొన్ని దోషాలు బాగున్నాయమ్మా. ఇప్పుడు నేను ఈ టైంలో నేను వివరించి చెప్పలేను తల్లి. పుష్పలత గారు ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి నన్ను కలుస్తానికి ప్రయత్నం చేయండి. మీకు గట్టెక్క ఒక అవకాశాలు ఉంటాయా లేవా అన్నది మరికొన్ని లెక్కలన్నీ వేసి నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. భయపడవసరం లేదు. మరి ఒక విషయం చూసినప్పుడు బుధ మహాదశనే మీకు 2001 నుంచి వచ్చింది. కాబట్టి బుధుడు అన్నవాడు 9వ ఇంట్లో ఉండి 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 9 అంటేనే ఆర్థిక పరంగా అనుకూలత ఉండదు. దైవ సంకల్పం ఉన్నా కూడా అక్కడ 4 గ్రహాలు ఉండడం అన్నది అడ్డంకులు వేస్తున్నాయి తల్లి. మరి ఒకటి ఏంటంటే భాగ్యస్థానం చెడిపోయి ఉన్నదని చెప్పుకోవచ్చు. మీరు ఒక్కసారి పర్సనల్ కలవమ్మా, సరేనా? మరొకటి, ఇప్పుడు మీరు ప్రస్తుతం ఇల్లు నివసిస్తున్న ఇల్లు తూర్పు పడమర ఉన్నదమ్మా? దక్షిణం దిక్కండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాము, దక్షిణం దిక్కుంది. అంటే మీరు పెళ్లి అయినప్పటి నుంచి అయిన తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడనే ఉంటున్నారా? అమ్మవారి ఇంట్లోనే ఉంటున్నారా? నాతోటే పెరిగాడండి. అత్తయ్య కొడుకు చిన్నప్పటి నుంచి పెరిగాడు, మా ఇంట్లోనే ఉంటారు మేము. సరే తల్లి, సరే. ఎందుకంటే
ఇక్కడ మరొక హింటు మాకు, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా కూడా కొన్ని పసికట్టలేమమ్మా. ఇప్పుడు చూసినప్పుడు లగ్నానికి సప్తమ స్థానాధిపతి నవమ స్థానంలో ఉండడము, బుధుని క్షేత్రంలో ఉండడము, కలత్రకారకుడు కూడా అక్కడే ఉండడము, మరియు మీ కలత్రకారకుడు అక్కడే ఉండడం అన్నది మేనమామ లేదా మామ సుట్టారికం అని చెప్పేసి తెలియజేస్తుంటాలి. ఇట్లా ఒక్కొక్కసారి అడిగి తెలుసుకోవాల్సి ఉంటుందమ్మా. ఎంత జ్యోతిష్కుడు ఎంత మునగాడున్నా కూడా కొన్ని జాంట్ల కింద పడిపోతాడు తల్లి. అందుకోసమే ప్రేక్షకులకే నేను నమస్కారం చేస్తాను. వాళ్ళు ఇచ్చిన హింట్ నుంచే నా ఒక అనుభవం అనేది పెంచుకుంటాను. ఏ ఒక్క శాస్త్ర పుస్తకంలో కూడా దొరకదమ్మా. కొన్ని వేల పుస్తకాలు బజార్లో దొరుకుతాయి, కానీ అవి ఏ దానికి పనికిరా. ఒక పుస్తకం మొత్తం చదివితే ఏదో ఒక పేజీలో ఒక 2 లైన్లు పనికొస్తాయి తల్లి. అయితే అనుభవం అన్నది ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయి. భయపడ అవసరం లేదమ్మా. మరొకటి, పుష్పలత గారు, మీ ఆయన వివరాలు, జాతక వివరాలు తీసుకొని కలిస్తే కొంచెం అనుకూలం ఉంటుంది తల్లి. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే, కళ్ళకు చాలా కళ్ళు లేకపోతే నయనం అని చెప్తామమ్మా. కళ్ళు లేకపోతే మనం చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇప్పుడు మీరే 72లో పుట్టారు అంటే ఆయన ఒక 68 69 ఉండాలి. మీకన్నా ఏ సంవత్సరంలో పుట్టాడమ్మా? ఫిబ్రవరి 4వ తారీఖు అండి. 4వ తారీఖు 67. అదే నేను చెప్తున్నాను, ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను. సరే అమ్మా, మీరు ఒక్కసారి పర్సనల్ కలుగుతాలి, సరేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి పరిస్థితి చూస్తే, పుష్పలత చూస్తే చాలా వర్స్ట్గా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ జాతకం చూసినట్టేనే మనం తెలిసిపోతుంది ఏం కథ ఏందన్నది. కాబట్టి ఏంటంటే దయచేసి మీ జాతకాన్ని పరిశీలన చేసుకోండి. హలో నమస్కారం సార్. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి? వినోద్ గారు హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరే సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి, వింటున్నాను, చెప్పండి. 1978, 22వ నెల ఫిబ్రవరి. పుట్టిన టైం చెప్పండి సార్. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అట్లా? మార్నింగ్ ఒక 9:30 10 ఉండొచ్చా అమ్మా? ఓకే. అట్లా కొంచెం మనకు తోరాయంగా తెలిసినా కూడా చాలు. సార్ సికింద్రాబాద్లో పుట్టింది కదా? హన్మకొండ. అచ్చా, హన్మకొండ అంటే మళ్ళీ మారిపోతుంది. ఎందుకంటే సార్ ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్యము, ఇంకొకటి ఆర్థిక సమస్య. రైట్. ఎందుకంటే మీ ఒక జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు ఏమిటన్నప్పుడు బుధవారం రోజు జన్మించారు, కుంభ లగ్నము, కర్కాటక రాశి. లగ్నానికి షష్ఠస్థానం దేహం ఉండడం అన్నది, దేహానికి ప్రాణం అష్టమ స్థానంలో ఉండడము, దీన్ని అష్టస్థితి అంటాం. కాబట్టి పుట్టిన కానుంచే కష్టంలో నష్టంలో అనుభవిస్తూ ఎదుగుతూ వస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. ఆశ్లేష నక్షత్రం 4వ పాదం, పున్నమి రోజు అతిగండ యోగంలో జన్మించారు. పున్నమి రోజు పుట్టారు, కొన్ని దోషాలు ఉన్నాయి, అయినా కూడా అతిగండ యోగంలో పుట్టిన కాబట్టి, గండ యోగంలో పుట్టడమే ఒక తలకాయ నొప్పి అంటే అతిగండ యోగంలో పుట్టడం అన్నది అనుకూలత కాదండి. అందు గురించి మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడైతే ఆశ్లేష నక్షత్రం 4వ పాదం అన్నప్పుడు డాడా డి డూలో రావాలి, డో అన్న పేరు రావాలి, అంటే డి అన్న అక్షరంతో స్టార్ట్ కావాలి. అయితే మీరు వినోద్ అని పేరు పెట్టినారు, ఇది అనుకూలమైన వాతావరణం కాదు. ఇప్పుడు మీ జన్మజాతకం చూసినప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు ఏమంటున్నది అని చెప్పి చూసినప్పుడు, లగ్నానికి షష్ఠస్థానం, ఆరోగ్యం బాగాలేదు స్వామి, అప్పుల పీడలో ఉన్నాను, నేను ఎక్కడి నుంచి ఎట్లా బయటికి రావాలి, ఏం కథ అని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే నేను ఒక మనిషి, మన మీకే కాకుండా మా జ్యోతిష్కుడు అందరికి కూడా ఆయన ఏ విషయం తెలుసుకుంటానికి వస్తున్నాడు, ఏం కథ అన్నది మన ప్రోగ్రాం చూస్తూ ఉండండి. నేను అన్ని రహస్యాలు బయటకు పెట్టేస్తా. ఒకటి, వినోద్ గారు, మీ వంశంలో ఎవరికైనా 2 భార్యలు ఉన్నారా అయ్యా? సరే, అది మనకు ఆయన నాకు కావాల్సింది 2 భార్యలు ఉన్నారా అంతే.
ఎందుకంటే ఇక్కడ నాకు జాతకంలో ఏమంటుందంటే ఇద్దరు భార్యలు ఉన్న ఒక వంశంలో జన్మించాడు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది కాబట్టి నేను అడిగాను. మరొక విషయం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న దశానాథుడే దీనికి అన్నిటికీ కారణం. ఏమిటంటే 2013 నవంబర్ నుంచే మీకు ఈ తలకాయ నొప్పి ఎక్కువైపోయిందండి. సరి అయిన పద్ధతి, సరి అయిన సమయానికి భోజనం లేదు, ఆరోగ్య పరిస్థితి క్షీణించడము, చేస్తున్న వృత్తిలో ఆటంకములు, ఇబ్బందులు, అదే సమయంలో అప్పుల బాధ అయ్యే ఒక అవకాశాలు ఈ 2013 నవంబర్ అంటే 2014 పెట్టుకోండి. అక్కడి నుంచి అనుకూలం లేదనే తెలియజేస్తుంది. ఇది కరెక్టా కాదా సార్? ఈ మరొక విషయం చూసినప్పుడు ఏమిటంటే ఎప్పుడైతే ఈ చంద్రుడు దశానాథుడిగా వచ్చేస్తాడో నిలకడ లేనివాడు నిత్యగండం 100 ఏళ్ళ ఆయుష్ చూపిస్తాడండి. మీరు ఏం చేయాలంటే మీ అమ్మగారు ఉన్నారండి, నాన్నగారు ఉన్నారు, అమ్మగారు కూడా మొదటి అమ్మవారు మిమ్మల్ని కన్నా అమ్మవారు లేరు కదా? అదే కాబట్టి ఏంటంటే మీ అమ్మగారి ఫోటోను మీ దగ్గర పెట్టుకోండి ఎప్పటికైనా. మీకు కష్టం నష్టం ఆ ఫోటో చిన్న సైజు ఫోటో అమ్మది మాత్రమే, నాయనది వద్దు. అమ్మది ఫోటో మాత్రం పెట్టుకొని ఎప్పుడైనా కష్ట సుఖాలు మీకు ఏదైనా వచ్చినప్పుడు ఆ అమ్మ ఫోటో బయట తీసుకొని అమ్మ నువ్వు నాకు ఎంబడి ఉండి నన్ను కాపాడే అమ్మ అని చెప్పేసి ఇచ్చేయి. ప్రతి పౌర్ణమి రోజే పుట్టింది కాబట్టి పున్నమి రోజు వీలైతే ఒక పొద్దు ఉండి సాయంత్రం వేళలో తలాంటి స్నానం చేసుకొని ఒక్క దోతి మీద తెల్ల దోతి కట్టుకొని ఒక తెల్ల రుమాలు తీసుకోండి, అంటే కొంచెం పొడుగు ఉండాలి. ఆ తెల్ల రుమాలు నడుముకు కట్టుకొని 21 రూపాయి చేతిలో పట్టుకొని ఆ చంద్రుని చూసుకుంటూ స్వామి నువ్వు పెరుగుతున్నావో అలాగే నా జీవితంలో నాకు కావాల్సినవన్నీ కావాలి తండ్రి అని చెప్పేసి ఓం చంద్ర నారాయణాయ నమః అని చెప్పేసి ఆయన పేరు చెప్పుకుంటూ మీరు పూజలు చేసుకోండి. కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆ 21 రూపాయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖర్చు పెట్టద్దు. ఆ రూపాయలు తీసుకొచ్చి మీ దేవతా పూజా మందిరంలో పెట్టుకోండి. అది మంచి పనులు ఏదైనా చేసేటప్పుడు ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకోండి, అది దాంట్లో ఖర్చు పెట్టండి. అప్పు ఇవ్వాలనుకోండి, అప్పు ఆ 21 రూపాయలు కూడా కలిపేసి అప్పు ఇచ్చేసేయండి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం తరిగిపోతుంది. అయితే ప్రేక్షకులారా, మీకు మానవ జన్మం ఎత్తినందుకు ఏదో ఇది కాదు, నాతో ఆయన మంచి పనులు మీకు నేను చేసి పెడతాను, మంచి విషయాలు తెలియజేస్తాను. నేను పోయేటప్పుడు ఏం కట్టకపోయేది ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఎవరైనా అప్పుల బాధలో ఉన్నవాళ్ళు ఏ రోజులో కొంచెమన్నా మీరు పోయి అప్పు వానికి చెల్లిస్తే అప్పుల బాధ నుంచి మీరు బయటికి రావచ్చండి. అంటే రుణ విమోచనం అని చెప్పుకుంటాము. అదే అట్లాగే ఆరోగ్యం బాగలేని వారు ఏ రోజులలో మందులు మాపులు తీసుకుంటే మంచిగా అయిపోతారు అన్నది అన్ని విషయాలు మీకు నేను తాంత్రిక పద్ధతులు నా దగ్గర చాలా ఉన్నాయండి. మన ఛానల్ చూడండి, చక్కగా 8 గంటలకు ఒక 5 నిమిషాలు అటు ఇటు అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ట్రాఫిక్ల గురించి రావాలి కొంచెం అంటే ఇబ్బంది మీకు తెలిసిన విషయమే, నేను ఏం చెప్పేది లేదు. చక్కగా మీ ప్రోగ్రాం చూడండి, నాతో ఆయన సహాయ సహకారాలు మీకు అందిస్తాను. వినోద్ గారు, అయ్యా ఒక్కసారి మీరు పర్సనల్గా కలుస్తానికి చూడయ్యా, ఎందుకంటే కొంచెం గ్రహస్థితి బాగలేదు. ఎందుకంటే వంశపారంపర దోషాలు ఉన్నాయి కాబట్టి నీ ఒక్క జాతకంలో దోషం ఉంటే పర్వాలేదు, కానీ వంశపారంగా వచ్చే ఒక దోషాలని చెప్తున్నా కాబట్టి కొంచెం మనము దీనికి చోళి ప్రసన్నం వేసుకోవాలి లేదా తాంబూల ప్రసన్నం వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మీ రహస్యాలన్నీ బయటకు వస్తాయండి. కాబట్టి ఏంటంటే ఒక్కసారి పర్సనల్గా కలవండి, సరేనా? నాకు లైవ్ కార్యక్రమం అయిన తర్వాత ఫోన్ చేయండి. పర్సనల్ నంబర్ నా ల్యాప్టాప్ మీద కనిపిస్తుంది చూడు సార్, 9848217464 ఉంటుంది, 8008797927 ఉంటుంది. ఈ నంబర్లో నోట్ చేసి పెట్టుకోండి. 2 నంబర్లు రాసి పెట్టుకోండి ఎప్పుడైనా సరే, మీకే కాదు ప్రేక్షకులందరికీ కూడా 2 నంబర్లు రాసి పెట్టుకోండి. ఒక నంబర్ లేకపోతే ఒక నంబర్ చేసుకోండి. చూడండి ఎలా గుర్తుపడుతున్నారు సార్, ఎందుకంటే కొందరు జ్యోతిష్కులు కూడా అడుగుతున్నారు, సార్ మీ ప్రోగ్రాం చాలా చక్కగా బాగుంది, చూసే వాళ్ళ కాకుండా మేము నేర్చుకుంటున్న విద్యార్థులు కూడా మంచి బోధన ఉన్న సార్, మీకు మా ధన్యవాదాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని రహస్యాలను నేను తెలియజేస్తానండి. హలో నమస్కారం మేడం. అమ్మా ఎవరి గురించి అమ్మా? నమస్కారం అమ్మా. నా గురించి, నా పేరు బిందు భవాని. బిందు భవాని, చెప్పమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1993 6th జూన్, 6వ తారీఖు 6వ నెల 1993. టైం అమ్మా? టైం రాత్రి 8 గంటలకు. 8 గంటలకు. ఎక్కడ హైదరాబాద్లో పుట్టిండ్రా? హైదరాబాదే. సరే తల్లి. బిందు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావమ్మా?
నా జాబ్ ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటది అనేసి. అమ్మా జాబ్ ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటది అనేసి. జాబు ఫ్యూచర్ రెండు. సరే సరే, జాబ్ గురించి ముందు తెలుసుకోమ్మా. లగ్నానికి షష్ఠ స్థానంలో వచ్చేసి నవమ స్థానాధిపతి మరియు కేతుతో కలిసి ఉండడం అన్నది కొంచెం చేస్తున్న వృత్తిలో ఆటంకములు ఇబ్బందులను తెలియజేస్తుంది. ఒకటి. రెండవది ఏమిటన్నప్పుడు ఫ్యూచర్ అన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ఫ్యూచర్ అన్నది ఏంటంటే వివాహమైన తర్వాతనే ఫ్యూచర్. ఇక్కడ లగ్నానికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా పంచమ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉండడము 7వ ఇంటి కాదు 2వ ఇల్లు కాబట్టి పెళ్లి విషయంలో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు తెలియజేస్తుంది. మరి ఆర్థిక పరంగా చూసినప్పుడు 2వ ఇంటి వాడు 3వ ఇంట్లో ఉండడం కాబట్టి కొంచెం అనుకూలమైన వాతావరణం. ఆ బిందు ఏం చదువుకున్నావమ్మా నువ్వు? డిగ్రీ అయింది. అంటే ఏ ఫీల్డ్లో చేశావు? బీకామ్ కామర్స్లో చేశావా? సరే అమ్మా, మంచిగానే ఉన్నది. అదే గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ జాబ్ కొంచెం అనుకూలత లేదు నాన్న. నీకు వచ్చినా కూడా అది ఇబ్బందులు లాస్ట్ మూమెంట్లో ఎత్తిపోయే ఒక అవకాశం సూచిస్తుంది. ఎందుకంటే సూర్యుడు అన్నవాడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేవాడు, పని చేసించేవాడు. దాంతో కేతు ఉండడం అన్నది అనుకూలం కాదు. కాబట్టి ఏంటంటే నీకు కొంచెం మీ నాన్నగారు ఎట్లా ఉన్నాడమ్మా? బిందు మా డాడీయా? బాగున్నారా? అయితే మీ డాడీ గారి దగ్గర మాత్రం తిట్లు తినొద్దు నువ్వు, అర్థమైందా? ఏం అర్థమైంది? టీవీ చూసి మాట్లాడుతున్నావు. నాన్నగారి దగ్గర మంచిగా ఉండాలి. ఆయన దగ్గర కోపం కానీ తిట్లు కానీ నువ్వు పడవద్దు. పడత మాత్రం నీకు అనుకూలత ఉండదు. అందుకోసం చెప్తున్నా. అలాగే పెద్దల పట్ల కొంచెం మర్యాద గౌరవం పెట్టు. మరి ఏంటంటే తరచుగా ఏం చేయాలంటే ఈశ్వరుని ఆలయం అంటే శివాలయానికి వెళ్ళేసి అక్కడ ప్రతి శుక్రవారం రోజున మీరు ఏం చేయాలంటే పాలాభిషేకం చెయ్యమ్మా. చేస్తే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సరేనా బిందు? ఇప్పుడు నాకు ఏం కనిపిస్తుందో అదే చెప్తాను తల్లి. ఎందుకంటే చూడమ్మా బిందు మాధవి, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా కూడా నా మైండ్ నా హార్డ్ డిస్క్లో కూర్చున్నదంటే తప్పించుకోలేరు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక హోటల్కి పోతామమ్మ. హోటల్ పోయినప్పుడు 20 ఐటమ్స్ ఉంటాయి. అన్ని ఐటమ్స్ మనం ఆర్డర్ ఇస్తామా వాడు ఇస్తాడా? కాబట్టి ఏంటంటే జ్యోతిష్కుడు అన్నవాడు కూడా ఒక మనిషే, దేవుడు కాదు. ఇక్కడ జాతక చక్రం మనం చూసినప్పుడు ఏ విషయం నువ్వు అడుగుతున్నావో అదే కనిపిస్తుంది, వేరేది కనిపించదు తల్లి. ఎందుకు స్వామి మీరు ఇన్ని ఏళ్ళు సీనియర్ కదా, సర్వీస్ ఉన్నారు కదా, కనిపెట్టలేరంటే కనిపెట్టలేము. అదే తలరాత విధిరాత. కాబట్టి ఏంటంటే కర్మాన్ని అధిగమించాలంటే చాలా చాలా కష్టం తల్లి. కాబట్టి ఏంటంటే ఇక్కడ నాకు చూపించేది ఇది. ఇంకా కొంచెం పరిహారాలు, స్ట్రాంగ్ పరిహారాలు కావాలంటే పర్సనల్గా నన్ను కలుగుతాలి. సరేనా? ఇప్పుడు రైట్ నాన్న. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తామంటే అప్పటికి ఏం కావాలన్నదే ఒక ఇంజక్షన్ మందు మాత్రం వేస్తాడు. అమ్మ తల్లి కొంచెం ఇది కావాలంటే నువ్వు దవాఖానకు రా తల్లి, ఎక్స్రే తీస్తా, స్కానింగ్ చేస్తా, అప్పుడు ఏం కావాలని చెప్తా అంటారు. అట్లనే తల్లి ఇది కూడా జ్యోతిష శాస్త్రంలో. అయినా కూడా ఏంటంటే శాస్త్రం చాలా చాలా ఎదిగుందమ్మా. చాలా ఎందుకంటే ప్రతినిత్యము కొన్ని ఒక సంవత్సరం చూసి కొన్ని వేల జాతకాలు చూస్తాం. కాబట్టి ఈ అనుభవంతో మేము చూసి చెప్పడం అనేది జరుగుతుంది. బిందు ఒకసారి అమ్మ నాన్నతో తీసుకొని ఒకసారి పర్సనల్ కలు నీకు చక్కటి మార్గం చూపిస్తా. సరేనా? ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని మనము జాతక చక్రంలో తెలుసుకోవచ్చు. అయితే దాన్ని ఎలా విశ్లేషణ చేయాలి, ఏ యాంగిల్స్లో చేయాలన్నదే సీక్రెట్. నమస్కారం అండి. హలో సార్. నమస్కారం సార్. ఎవరి గురించి? సార్ నా గురించే సార్. పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు బాలాచారి సార్. బాలాచారి. హైదరాబాద్ నుంచి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు బాలాచారి గారు? నేను మల్లాపూర్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/12/1969. 17/12/1969. టైం అండి? టైం మార్నింగ్ అవర్స్. ఎప్పుడు? 6 to 9 లోపు. 6 to 9 అంటే చాలా ఇదైపోతుంది సార్. ఎందుకంటే లగ్నమే మారిపోయినప్పుడు నేను ఏం చెప్పలేను. ముఖ్యంగా మీరు ఏ విషయం తెలుసుకోవాలనుకుంటారో చెప్పండి, దాన్ని చెప్పేస్తా. అంటే నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఆర్థిక ప్రాబ్లం. అవును సార్. సార్ ఇక్కడ చూద్దాం ఏం కథ అన్నది.
ఇప్పుడు ఏంటంటే ఆర్థిక ప్రాబ్లం బాగున్నది, అదే సమయంలో నేను ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకోవాలంటే తిరిగి ఇవ్వలేకపోతున్నాను, అలాగే నేను ఇచ్చిన జాగాల నుంచి కూడా డబ్బు రావాలంటే తిరిగి వస్తలేదు, ఈ ఏమిటి నా కథ అన్నట్టుగా ఇక్కడ చూచేస్తుంది. మరొక విషయం చేసినప్పుడు ఏంటంటే మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు సార్? నేను ఒక ప్రైవేట్ కంపెనీ. సరే, అక్కడి నుంచి కూడా కొంచెం వెళ్దామా ఏది, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ లేదు, నాకు సరైన జీతభత్యం లేదు, ఏం కథ, మరి ఇంకొక జాగాకి వెళ్దామన్నట్టు కూడా మనసులో ప్లానింగ్ ఉన్నది. అటువంటిదాన్ని ఏం పెట్టుకోకండి, ఉన్న చోట్లే ఉండండి. మీరు ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే 2016 తర్వాత ఏదైనా చేసుకోండి. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే కొంచెం రాహుకేతువులు కొంచెం బలం లేరు సార్ మీ జాతకంలో, కాబట్టి ఏంటంటే పూర్వపుణ్య దోషం సూచిస్తుంది. ఈ పూర్వపుణ్య దోషాన్ని తొలగించుకోవాలి. మరియు ఏమిటంటే శని భగవానుడు వక్రగతి చెంది ఉండడం అన్నది చేస్తున్న వృత్తిలో ఆటంకంలో ఇబ్బందులు, దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ ఇన్ మై వర్క్ అని చెప్పేసి తెలియజేస్తుందండి. కాబట్టి ఏంటంటే రాహుకేతువులు శనీశ్వరునికి పూజలు చేసుకోండి, కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుందని తెలియజేస్తున్నాను. వీలైతే ఒక్కసారి పర్సనల్గా కలవండి, సరేనా? ఓకే ఓకే రైట్. సరే, ఇప్పుడు ఏమిటి అన్నప్పుడు చివరి ఘట్టంలో వచ్చేసాము. కాబట్టి ఏంటంటే ఈ కాల్స్ కలిసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక కాల్స్ కలవలే స్వామి మా పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే న్యాయంగా ఏమి చెయ్యాలి అన్నప్పుడు ఏంటంటే మీరు నాతోటి మాట్లాడవచ్చు, మాట్లాడి మీ కథ ఏమిదన్నది చెప్పచ్చు. ఇది లాస్ట్ కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే స్వామి. అయ్యా నమస్తే అమ్మా, చెప్పమ్మా. నా పేరు భూలక్ష్మి స్వామి. భూలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఖైరతాబాద్ స్వామి. ఖైరతాబాద్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా మీది? ఉన్నా స్వామి. చెప్పండి అమ్మా. 26th November 26th November 73. 1973. టైం అమ్మా? 8:30 రాత్రి. రాత్రి 8:30. ఇక్కడ హైదరాబాద్లో పుట్టారా? అది ఖైరతాబాద్ లో. అది హైదరాబాద్ కిందనే వస్తుందమ్మా మనకు. భూలక్ష్మి గారు ముఖ్యంగా మీ జాతక పరిశీలన చేసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మీరు సోమవారం రోజు పుట్టారమ్మా. మిథున లగ్నము ధనుసు రాశి, మిథున లగ్నం ధనుసు రాశి సమసప్తంలో ఉంటుంది కాబట్టి అనుకూలమైన వాతావరణమే. అయితే మూలా నక్షత్రము మొదటి పాదము శుక్లపక్షమి విధియ రోజు ధృతియోగంలో కౌలవ కర్ణంలో జన్మించారు. మూలా నక్షత్రం మొదటి పాదము అన్నప్పుడు ఏంటంటే ఇది కేతు మహాదశలో మీరు జన్మించారు. ఇప్పుడు చూస్తే ఏమిటి అన్నప్పుడు ఏంటంటే దశమ స్థానంలో కేతు సంచారం చేయడం అన్నది ఏమిటి అన్నప్పుడు కొంత అనుకూలమైన వాతావరణం లేదు, ఆర్థిక పరిస్థితి అనుకూలత లేదు. ఇంట్లో రమేష్ గుప్తా వారి జన్మజాతకం. నా పరిస్థితి ఇలా ఉంటుందా, ముందడుగు వేసే ఒక అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇక్కడ సూచిస్తుందమ్మా. ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం భూలక్ష్మి గారు? సంతానం. ఇక్కడ చూసినప్పుడు కుటుంబ స్థానం అని అదే నేను చెప్పాను. ఇక్కడ అమ్మ మీకు పెళ్ళి ఎప్పుడైందమ్మా? 96లో మ్యారేజ్ అయింది. ఇంతవరకు సంతానం లేదు. దీనికి కారణము ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు చూసినప్పుడు ఏంటంటే మీ లగ్నంలో శని భగవానుడు కేతు ఉండడము, సప్తమ స్థానంలో రాహు చంద్రుడు మరియు శుక్రుడు ఉండడం ఇది అనుకూలమైన వాతావరణం కాదు. మరి మీ లగ్నాధిపతి అన్నవాడు బుధుడు, ఈ బుధుడు పంచమ స్థానంలో ఉన్నా కూడా కుజుని యొక్క వీక్షణలో ఉండడం అన్నది అనుకూలత కాదు. సరే, మరొక విషయం చూసినప్పుడు పంచమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉండి రాహుతోటి ఉండడం అన్నది అనుకూలత కాదమ్మా. కొంచెము మీ ఆరోగ్యము అనుసరిస్తలేదు, అంటే ఉత్పత్తి చేసే ఒక అణువులు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తుందమ్మా. మరి ఏమిటంటే ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ పుత్ర కారకుని యొక్క దోషం కూడా మీకు ఉండడము, సంతాన ప్రాప్తం అన్నది చాలా తక్కువ అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుందమ్మా. మీరు నేరుగా వచ్చినప్పుడు మీకు పుత్రయోగం ఉన్నదా లేదా దానికి వేరే లెక్కలు ఉంటాయమ్మా. ఆ లెక్కలన్నీ వేసిన తర్వాత ఖచ్చితంగా మీకు సంతాన యోగం ఉన్నదా లేదు దత్తపుత్ర యోగం ఉన్నదా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇది కాకుండా మీ వారి జాతక వివరాలు కూడా కావాలి. అప్పుడు ఎందుకంటే ఇది ఇద్దరి సమస్య కాబట్టి ఒకరి సమస్య కాదు తల్లి. ఇద్దరి జాతకాలు చూసిన తర్వాత మీకు కరెక్ట్ రిజల్ట్ అమ్మా. సార్ చెప్పమ్మా. 28th July. పేరు చెప్ప, ఆయన పేరు చెప్పమ్మా. రమణారావు. ఓకే, రమణారావు. ఇప్పుడు డేట్ చెప్పమ్మా. 28th July. 20 తారీఖా 28? 28 July. చెప్పమ్మా. 1968. టైం అమ్మా
టైం పొద్దున్న పుట్టాడంటే టైం తెలియదు స్వామి. పొద్దున ఒక 6 గంటలకు మీద ఉండొచ్చు. ఏ ఊర్లో పుట్టిండినా? ఈయన మన హైదరాబాద్ దగ్గరే. ఇక హైదరాబాదే మనకు. సరే, ఈయన జాతకంలో చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు చూడమ్మా, మీకు పంచమ స్థానాధిపతి అన్నవాడు బుధ భగవానుడే. ఇక్కడ ఏమైపోయిందంటే మీ లగ్నానికి 2వ స్థానంలో ఉండి సూర్యునితోటి కలిసి ఉండడము, మరియు 2వ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉండడం అన్నది, 2వ స్థానం అన్నది గురు భగవానుడు. ఇక్కడ ఈయన కూడా కొంచెం వీకే ఉన్నాడమ్మా. మరొక విషయం చూసినప్పుడు ఖచ్చితంగా లోపం ఉన్న తల్లి, ఆరోగ్యం అన్నది అనుసరిస్తలేదు ఒకటి, మరియు వీర్య కణాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయని చెప్తారు. అయితే దీన్ని మన భాషలో మాట్లాడాలంటే కౌంటింగ్ తక్కువగా ఉన్నదని చెప్పేసి ఇక్కడ మాకు సూచిస్తుందమ్మా. మీరు కావాలంటే ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళేసి చెకప్ చేయించుకోండి. ఆ చెకప్ చేసుకున్న రిపోర్ట్ తీసుకొని నన్ను కలవండి. లేదు స్వామి మీరు చెప్పిన మాట నేను నమ్ముతాను, నమ్మకం ఉన్నది మీ మీద ఉన్నప్పుడు అంటే ఒక్కసారి పర్సనల్ కలిసినప్పుడు కొన్ని లెక్కలు ఉంటాయమ్మా. బీజాస్ఫుటం అని ఉంటుంది, ఈ శ్రోణితం శుక్లం శ్రోణితం బీజాస్ఫుటం సంతాన యోగము, ఇవన్నీ కూడా లెక్క వేసి ఉంటుందమ్మా. ఈ లెక్కని వేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఏమి ఉన్నదా లేదా అన్నది నేను తెలియజేస్తాను తల్లి, సరేనా? రైట్. ఇప్పుడు ఎందుకంటే చూడండి, సంతానం అన్నప్పుడు ఇద్దరికి సంబంధించినది కాబట్టి మనం ఇద్దరి జాతకాలు చూడాలి. ఒకరిది చూసేసి నీ దాంట్లో ఉన్నది ఇంకొక దాంట్లో చూసి లేదు అంటే అట్లట్లా అని చెప్పేసి వస్తుంది. ఇవన్నీ తలకాయ నొప్పులు ఎందుకు, కాబట్టి ఇది చేసుకుందాము. సరే, ఇక హలో 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 హలో, చెప్పండి, త్వరగా చెప్పండి సార్. అమ్మా ఎవరి గురించి అమ్మా? పేరు చెప్పమ్మా. అమ్మా తమ్ముని పేరు చెప్పమ్మా. నరసింహారావు. రైట్ మా. ఈయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. అవునమ్మా. జనవరి 18వ తారీఖు 1వ నెల 1992. చదువుకుంటున్నాడా ఈ అబ్బాయి ఇప్పుడు? చదువుకోవట్లేదండి, ఇంటర్ చేశాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. సరే, ఉద్యోగం ఏమైనా దొరుకుతుందా లేదా అని చెప్పి చూసుకోవాలి, అంతే కదా? ఏంటండి? ఉద్యోగం ఏమైనా చేస్తాడా అని తెలుసుకోవాలి. అర్థం కావట్లేదండి. ఉద్యోగం జాబ్. ఉద్యోగం ఒకటని వివాహం కూడా అవుతుందా లేదా అని. సరే, పుట్టిన టైం చెప్పమ్మా. పుట్టిన టైము 12 నైటా? అంటే 17/18. హలో, కాల్ కట్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే తొందరపాటు తనం వద్దు. ఈ అమ్మగారు 12:30 చెప్పింది, ఏ ఊర్లో పుట్టింది చెప్పలేదు. చూద్దాము ఏమంటే మన దాని ప్రకారంగా చూద్దాము. ఉద్యోగము మరియు వివాహం. లగ్నానికి 7వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉండడము, లగ్నానికి 8వ స్థానంలో ఉండడం అన్నది వివాహ విషయంలో కొన్ని ఒడిదుడుకులు సూచిస్తున్నాయి ఈ నరసింహారావు జాతకం. మరి ఉద్యోగ విషయం చూసినప్పుడు బుధ భగవానుడు కాబట్టి, ఈ బుధుడు అన్నవాడు ఏంటంటే లగ్నానికి 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ విషయంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. ఒక స్థలంలో నిలకడగా ఉండలేని వాడు అని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఈ పిల్లవాడే లాస్ట్ అని చెప్పి ఇక్కడ సూచిస్తుంది. కాబట్టి మనసు నిలకడ లేనివాడు అని చెప్పేసి తెలియజేస్తుందమ్మా. కాబట్టి మీరు ఒక్కసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి, చక్కటి పరిష్కారం చూపిస్తాను. సరే, ఇక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగించుకుందాము. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాము. అపాయింట్మెంట్ కోరేవారు మాత్రం దయచేసి లైవ్ అయిపోయిన తర్వాత ఓపికగా 9848217464 లేదా 8008797927 ఈ 2 నంబర్లకు ఫోన్ చేయండి. ఏ నంబర్కైనా అటెండ్ చేసేసి మీతోటి నేను మాట్లాడతాను. చక్కగా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను చెప్పిన టైంకు రండి. రాలేని వారు స్వామి కొంచెం నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను తర్వాత వస్తానని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే మరొకరికి నేను ఆ టైంలో ఇచ్చుకుంటానికి అవకాశాలు ఉంటాయి. మీరు నాతోటి సహకరించండి, నేను కూడా మీతోటి సహకరిస్తానని తెలియజేస్తూ రాబోయే ఎపిసోడ్లో కూడా చక్కటి పరిష్కారం తెలియజేస్తాను. మీకు మంచి ఇవే నేను మీకు బోధిస్తానని చెప్పి తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాను. అంతవరకు మీతో సెలవు కోరేది మీ సహజ జ్యోతిష్కుడు సైంటిఫిక్ అస్ట్రాలజర్ జేఆర్ రమేష్ గుప్తా. సర్వే జన సుఖినో భవంతు.